వినాయకుడిని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే పార్వతీదేవి సున్నిపిండి, పసుపు కలిపి ఎలా అయితే వినాయకుడిని చేసి ప్రాణం పోసిందో నేను అలా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్నాక బిగ్ సైజ్లో 2 బౌల్స్, మీడియం సైజ్లో 2 అండ్ స్మాల్ సైజ్ 2, ఇంకా చిన్న సైజ్లో 3. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పెద్ద సైజ్ బౌల్ని బేస్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకో పెద్ద సైజ్ బౌల్ని వినాయకుడు బొజ్జగా తీసుకోవాలి. ఇంకా మీడియం సైజ్ ఉంది కదా, అది కాళ్ళలాగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా చాలా ఈజీ. మీడియం సైజ్ కన్నా చిన్న సైజ్ని మనం చేతుల్లా చేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ చేసుకున్నా కదా, అలా చేసుకోవాలి. ఇంకా చిన్న 3 బాల్స్ ఉన్నాయి కదా, వాటిని 2 చెవుల్లాగా అండ్ తొండంలాగా కూడా చేసుకోవాలి. దానిపైన ఇప్పుడు మనం కిరీటాన్ని చేస్తున్నాం. కిరీటం కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా మంచిగా చేసుకోవాలి. అంటే నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు కిరీటాన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేయాలనుకున్నాను, సో ఇలా నేను చేసుకున్నాను. సో వెనక్కి కూడా మనం వాటర్తో కొంచెం అదింపెట్టి మంచిగా అదింపెట్టుకోవాలి, ఎందుకంటే అది ఊడకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, వెనక్కి కూడా మంచిగా మనం మొత్తం ఈవెన్గా దాన్ని అద్దుకోవాలి. లేకపోతే ఏంటంటే వినాయకుడు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మంచిగా అదింపెట్టుకోవాలి. నేనైతే మిరియాలని ఇక్కడ వినాయకుడు కళ్ళలాగా చేసుకున్నాను. చూసారు కదా, బుజ్జి ఎలక, దానికి కూడా 2 కళ్ళు పెట్టాను. ఇక్కడ నేను శివనామాలు వేసి మా మిన్నమ్మ రెడ్ కలర్ తిలకంతో శివనామాల మీద రెడ్ కలర్తో వేశాను. అండ్ దంతాలని కూడా చేసుకుని దాని మీద వైట్ కలర్ తిలకంతో పెయింట్ చేశాను. అంతే, ఎంతో ఈజీగా గణేష్ని మన ఇంట్లో చేసుకోవచ్చు. పార్వతీదేవి వినాయకుడికి ఎలా ప్రాణం పోసిందో మనకు కూడా మన చేతులతో గణేష్ని చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు తెలుసా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.